అండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. ఇంకా ఈరోజు మా వ్లాగ్ ఏంటి అంటే, నేను నిన్న వీడియోలో చెప్పున్నాను, నేను మా వారి కోసం స్పెషల్గా చికెన్ కర్రీ చేస్తా ఉన్నానని చెప్పి. అంటే మొత్తం నేను వీడియో తీసి చూపించలేకపోయిన కర్రీ కొంతవరకు అయితే తీసి పెట్టేసాను అనమాట. చిన్న వీడియో తీసాను. ఇప్పుడు మిగతాది ఇప్పుడు నేను కూర వండేసాను, నెక్స్ట్ వీడియోలో పెట్టాను అనమాట. ఒకసారి మీరు చూడండి నేను కూర ఎలా చేస్తాను ఏంటి అనేసి. చక్కగా దగ్గరికి అయితే వచ్చేసింది కర్రీ, మొత్తం బాగా చిక్కగా అయితే గ్రేవీ బాగా వచ్చిందనమాట. చూసారుగా ఎంత గ్రేవీ వచ్చిందో. దీనిలోకి ఇప్పుడు మనం పొడి మసాలా వేసేసుకుందాం. మన దగ్గర ఎప్పుడు రెడీగానే ఉంటుంది పొడి మసాలా. చెక్క, లవంగా, కొంచెం వేడి చేసిన బియ్యం, ఇంకా ధనియాలు, చిన్నులపాయ మొత్తం కొంచెం వేడి చేసేసి మిక్సీలో వేసేసి పొడి చేసుకొని ఇలా అయితే చక్కగా కూరలో వేసుకొని పొడి మసాలా ఎంతో టేస్టీగా ఉండి కూరలకి రుచి ఇచ్చే పొడి మసాలాతో మంచిగా చికెన్ కర్రీ పూర్తి చేశాను అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే అన్నం కూడా ఉడికిపోతూ ఉందండి. చూడండి అన్నం కూడా రెడీ అయిపోతుంది. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం మీ చేతుల్లోనే ఉంది. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూనే ఉండండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం ఈ ఇయర్ వేసవిలో ఫస్ట్ టైం తీసుకున్న మల్లెపూలండి. మా బజార్లో మల్లెపూల బండి అతను వచ్చాడు. ఇంకా మనం తీసుకున్నాం అనమాట పూలు. ఒక 20 రూపాయలు అయితే తీసుకున్నాను. విడి పూలే మాల కట్టాను. అమ్మకి అత్తమ్మకి ఫస్ట్ తీసుకున్న, ఈ సంవత్సరంలో తీసుకున్న ఫస్ట్ మల్లెపూలు కాబట్టి నేను అమ్మకి అత్తమ్మకి ఫస్ట్ అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత నుంచి పిల్లలకి, నా ఇద్దరు ఆడపిల్లలకి నేను పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే అత్తమ్మకి అమ్మకి అయితే ఇలా మాల కట్టేసి వాళ్ళకి చక్కగా అలంకరించి పెట్టేశాను అనమాట. ఇంకా మా వదిన గారు నా కోసం చీరలు అయితే ఇచ్చిందండి, కొత్త చీరలు. తను ఎంతో ఇష్టపడి కొనుక్కుంది. తను నా కోసం 3 చీరలు అయితే ఇచ్చింది. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఆల్రెడీ చెప్పున్నాను కదా, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇవి అంత కాస్ట్లీ అవునా, ఎందుకు చూపించడాన్ని మీరు ఎవరైనా అనుకోవచ్చు. అది పుట్టింటి నుంచి వచ్చిన, అది రూపాయి వస్తువైనా 10 రూపాయల వస్తువునా 10,000 వస్తువైనా ఆడపిల్లకి అది ఎప్పుడు, అది ఎంత ఖరీదైనా సరే అది గొప్పతో సమానం. నేను ఎంత కాస్ట్లీ పెట్టి కొనుక్కున్నా నా పుట్టింటి నుంచి వచ్చిన చీరలు కానీ ఏదైనా వాళ్ళు ఇచ్చిన ఏదైనా సరే నాకు అమూల్యమైనదే. ఆల్రెడీ లావ్ అయిపోయినాను, ఇంకా మీకు చూపించబోతే ఇంకా లావ్ అయిపోతాను అనేసి నేను చూపిస్తున్నాను అనమాట. జోక్ చేస్తాను, ఏమనుకోవద్దు. ఇంకా మా వదిన నాకు 3 చీరలు అయితే ఇచ్చింది. చక్కగా రోజువారీ కట్టుకో బాగుంటాయి నీకు అనేసి మా వదిన మంచిగా ఇచ్చేసింది అనమాట. చీరలు చాలా స్మూత్గా ఉన్నాయి. నాకు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా ఈ 3 చీరల్లో ఏ చీర నాకు సెట్ అయిద్దని కూడా మీరు కామెంట్ చేసేయండి, మీకు ఏది నచ్చిందని కూడా. ఇంకా మా వదినకి వీడియో ద్వారా థ్యాంక్ యూ సో మచ్ వదిన, నాకు మంచిగా చీరలు ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్. ఇంకా మా వారి కోసం చికెన్ కర్రీ చేస్తాను, శుభ్రంగా పిల్లలతో తినేస్తాం అనమాట. మీరు కూడా హ్యాపీగా ఉండండి, అందరూ బాగుండాలి, అందరిలో మనము మన ఛానల్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ.